అంటే మీ అందరికీ తెలుసు సతీ సహగమనం కానీ లేకపోతే ఇలాంటివి అంటే బాల్య వివాహాలు కానీ ఇలాంటివి కూడా కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి వివక్ష అనేది కొనసాగుతూ ఉంది. అటువంటి వివక్షతని ఇటువంటి దినోత్సవం జరుపుకోవడం ద్వారా బాలికలు వాళ్ళకన్నా మిన్నగా కూడా రాణించగలరు అనే దాన్ని పెంపొందించడానికి ఒక్క క్రీడా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అధికార గణంలో కానీ ఇప్పుడు మన జిల్లా చూసినట్లయితే కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ అలాగే మన సూర్య చక్రవేణి గారు ఎప్పటి నుంచో ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అలాగే క్రాంతి ప్రియర్ గారు కానీ అలాగే పక్కనే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా మహిళలు అయినప్పటికీ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు కాకుండా జిల్లాని ఎంతో సమర్థవంతంగా నడపడం అలాగే అవార్డులు సాధించడం కూడా జరుగుతూ ఉంది. సో వారిని మనం మీరందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని ఇటువంటి వివక్షత అనేది లేకుండా చేయడం కోసం మీరు కూడా ముందుకు వచ్చి వాటిని ఎదుర్కోవడానికి ఏవైనా కొన్ని చోట్ల ఇంకా ఇప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అది మాకు సూర్య చక్రవర్తి గారితో అనేక సంవత్సరాలుగా మన కాలేజీకి ఆవిడ అనేక కార్యక్రమాలకు వస్తూ ఉండడం మనతో మంచి సంబంధం ఏర్పరచుకోవడం అనేది ఉంది. ఎందుకంటే చాలా కార్యక్రమాలకు ఇచ్చేసారు. మన లావణ్య గారికి తెలుసు అందరికీ. ఎందుకంటే గతంలో కూడా ముఖ్యంగా కాలేజీ చదువుతున్న విద్యార్థులు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, హై స్కూల్లో చదువుతున్న విద్యార్థినులు అక్కడ ఉన్న అధ్యాపకుల వల్ల కానీ లేకపోతే తోటి స్నేహితుల వల్ల కానీ లేకపోతే బాలుర పట్ల కానీ ఎటువంటి జాగ్రత్తలు ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు మీరు పాటించాలి, అలాగే ఎటువంటి పరిస్థితులు ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది ఎస్ఐ గారు చెప్తారు. అలాగే ఇటువంటి ఆవిడ అనుభవంలో ఎన్నో కేసులు ఉన్నాయి. ఏ విధంగా మీరు మీ మీద ఎటువంటి అవకాశాలు ఉంటాయి, ఎలా జరగవచ్చు అనేవి తెలుసు. అలాంటి ఎటువంటి ఆకర్షణలకి లోను కాకుండా ఏ విధంగా ఉండాలి, ఇది మీ ఏజ్ ఎప్పుడైతే ఇంటర్మీడియట్ డిగ్రీ ఏజ్లో ఉన్నాయో అక్కడ చాలా ఆకర్షణలకు లోనవుతూ ఉంటారు. అటువంటి వాటి గురువు కాకుండా మిమ్మల్ని మీరు నిరూపించుకుంటూ సమాజంలో అత్యున్నత స్థాయికి వెళ్ళి ఏ రంగంలోనూ మేము తీసుకోమనే దాన్ని మీరు నిరూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుని మీరందరూ కూడా అదేవిధంగా ఆ స్ఫూర్తిని తీసుకుని మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా మన కళాశాలలో చూసినా సరే గతంలో కన్నప్పుడు అధ్యాపకులు అంటే మగ అధ్యాపకుల కన్నా మహిళా అధ్యాపకుల సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే వారు కూడా బాగా చదువుకుని మంచి ఉన్నత స్థాయిలో కూడా వస్తున్నారు. అటువంటి వారిని అంటే మంచి జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ క్రీడల్లో కానీ అధికార గణంలో కానీ లేదా మీ అధ్యాపకులు కానీ వారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత ఉన్నత స్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. I thank the organizers for having it. Srimati Ravani, today's our resource persons, Dr. C.H. Surya Chakravarti garu, District Child Protection Officer, Women Development Child Welfare, Srimati Valluri Kranti garu, empowering girls for a bright future. So we have to respect the girls and women. Where the women are respected, automatically they will be reaching up to the mark. So I extend my warm greetings on account of Girl Child Day. Thank you. Vulnerable children and women in the Eluru district. Thank you so much. Valluri currently works as a sub-inspector of police at Women Police Station, Eluru. She studied MA Politics and MA Public Administrator. Her father is a police constable and her elder sister is worked as a MRO. She worked as sub-inspector of police in Pentapadu, Chagallu, Tadepalligudem. రాము సార్
నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, వాళ్ళు ఫోన్ చేసుకుని ఇంట్లో అమ్మాయిలాగా ఈ ఇన్స్టిట్యూట్లో నాకు 1 ఆఫ్ ద పార్టీ ఇచ్చి ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇది చేస్తున్న సిఆర్ఆర్ సంస్థల మేనేజ్మెంట్ వారందరికీ, అధ్యాపకులకి, అధ్యాపకేతర సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్. అండ్ ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు నా విశిష్టతని గుర్తించుకుని నేషనల్ గర్ల్ చైల్డ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇందాక వెల్ ఆర్గనైజ్డ్ మీ ఫ్రెండ్స్ అందరూ చేస్తూ ఉన్నారు కదా ఇక్కడంతా. సో జస్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏం చెప్పారు ఏంటి అనే దానికంటే కూడా తను కంటిన్యూషన్ కామా ఫుల్ స్టాప్ దగ్గర లిటిల్ బిట్ కన్ఫ్యూజన్లో పిహెచ్డి సైకో అనగానే మనందరికీ భలే నవ్వొచ్చింది కదా. ఎస్, నిజంగానే నేను పిహెచ్డిలో సైకోనే. ఎవరి పట్ల సైకోనంటే ప్రస్తుతం సమాజంలో ఉండే ఆడపిల్లల పరిస్థితుల్లో ఆడపిల్లకి అన్యాయం జరిగింది అంటే అది చేసిన వాడి అంతు చూసేంత వరకు సైకోగానే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ యూనిఫామ్ పవర్ ఉన్న ఎంపవర్డ్ ఉమెన్ ఒకళ్ళు ఉన్నారు. వారి ముందు నేను ఇవన్నీ మాట్లాడినా రూల్ పొజిషన్స్ అతిక్రమించినట్టు అవుతుందేమో అనుకుంటాను. కాకపోతే యాజ్ పర్ మై రోల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఏ డీసీపీఓ అనేటప్పటికీ వారికి ఇంకా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి. నాకు అవి ఉండవు. నన్ను సైకోగా బిహేవ్ చేయమనే గవర్నమెంట్ కూడా నాకు కొన్ని పవర్స్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఎవరైతే ఇర్రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉన్నారో, సొసైటీ పట్ల ఇర్రెస్పాన్సిబుల్గా ప్రవర్తించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సెటరేట్ చేసి వాళ్ళ ఆలోచన ధోరణిలో నుంచి మార్పులు తీసుకువచ్చి వారందరూ కూడా నాట్ ఓన్లీ గర్ల్ చైల్డ్, సొసైటీలో ఉండే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ పట్ల రెస్పాన్సిబుల్గా ఉండే విధంగా వారందరినీ తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మీరు మీ అదృష్టం కొద్దీ ఈ విశ్వవిద్యాలయాల్లో, ఈ విద్యాలయ సంస్థల్లో ఉండి చదువుకోగలుగుతున్నారు. మీలాగా చదువుకోవాలని ఆశ ఉన్నా చదువుకోలేకపోవటం వల్ల దానికి కారణాలు అనేకం. వారి తల్లిదండ్రులే వారికి సపోర్ట్ చేయలేకపోయి ఉండొచ్చు, లేదా వారి యొక్క సామాజిక పరిస్థితులు వారికి సపోర్ట్ చేయలేకపోయి ఉండొచ్చు. మీరు ఒక్కసారి మీ క్లాస్మేట్స్ ఫస్ట్ క్లాసు ప్రైమరీ స్టాండర్డ్స్ వాళ్ళని గుర్తు చేసుకోండి. మీలో డిగ్రీ వరకు రాలేకపోయిన పిల్లలు మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి? వాళ్ళకంటే మీరు చాలా బెటర్. ఇన్ ఫ్యూచర్ మీరు కూడా ఒక ఎంపవర్డ్ ఉమెన్గా తయారవ్వాలి అంటే మీరు సెట్ చేసుకున్న మీ గోల్ పట్ల ఎంత అంకిత భావంతో ఉండాలి, దాన్ని రీచ్ అవ్వటానికి ఎంత రెస్పాన్సిబుల్గా మీరు ఉండాలి. మేము ప్రతిసారి చెప్పేటప్పుడు దే హ్యావ్ సో మెనీ రైట్స్, దే హ్యావ్ సో మెనీ పవర్స్ అని చెప్తున్నాం. బట్ దే హ్యావ్ టు అబైడ్ దేర్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎంతమంది ఫీల్ అవుతున్నారు? మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు ఎంతమంది ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు డూ దిస్ వన్, టు బిహేవ్ లైక్ దిస్ అని ఎంతమంది మీరు అనుకోగలుగుతున్నారు? ఎస్పెషల్లీ బాయ్స్. మీరు బాయ్స్ అనాలా, అడాలసెంట్ యూత్ అనాలా, లేకపోతే మెన్ అనాలా? యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్. బట్ దేర్ ఈస్ నో జెండర్ డిస్క్రిమినేషన్ టు బిహేవ్ హౌ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఈ సొసైటీలో మనం ఎలా ప్రవర్తించాలి అనేది, ఆడవాళ్ళు ఇలా ప్రవర్తించాలి, మగవాళ్ళు ఇలా ప్రవర్తించాలని ఎక్కడా లేదు. కానీ సామాజికంగా పురాణ కాలం నుంచి వస్తున్న పురుషాధిక్య ప్రపంచంలోంచి ముందుకు వస్తూ ఉమెన్ కంటూ కొన్ని ఎంపవర్ అవ్వటానికి కొన్ని చట్టాలు ఉండాలి, రక్షణాత్మకమైన వలయాలు ఉండాలి అని, ఆ డిస్క్రిమినేషన్ నుంచి బయటపడాలి అని మనకి వ్యవస్థలన్నీ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. కానీ ప్రెజెంట్ సిచ్యుయేషన్లో గర్ల్స్ మీద ఎంత అబ్యూజెస్, నెగిటివ్ వర్షన్స్ జరుగుతున్నాయో బాయ్స్ మీద, ఉమెన్ మీద, మెన్ మీద అంతే వర్షన్లో జరుగుతూ ఉన్నాయి. చాలామంది చాలా ఫాస్ట్గా అనేస్తున్నారు ప్రెజెంట్ జనరేషన్ అమ్మాయిల వల్లే చెడిపోతుంది అని, లేదా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరూ దిద్దులు కావట్లేదు, అబ్బాయిల కంటే అమ్మాయిలే బెటర్గా ఉంటున్నారు. కానీ ఏ ఆస్పెక్ట్స్లో మనకి ఏదైనా ఎక్కడైనా
అబ్యూజ్ జరగకుండా ఉంటే చాలు, మనం చాలా డెవలప్డ్ కంట్రీగా ఉన్నట్టు భావిద్దాం అనుకుంటే, ఈ రోజు ఇప్పటికిప్పుడు ఒక 16 సంవత్సరాల అమ్మాయికి జనరల్ టెస్ట్లని వెళ్తే జనరల్ హాస్పిటల్కి 8 మంది ప్రెగ్నెంట్ అని తేలింది. ఇప్పుడు మాకు జస్ట్ మార్నింగ్ ప్రోగ్రామ్ చేసుకుని మధ్యాహ్నం ఈ ప్రోగ్రామ్ వద్దామని వచ్చిన ½ an hour గ్యాప్లో. దానికి కారణాలు ఎవరు? ప్రీవియస్ మీ సార్ చెప్పినట్టు, కరెస్పాండెంట్ గారు చెప్పినట్టు, మీ కాలేజ్ స్టూడెంట్స్, మీ డిగ్రీ చదువుతున్న బాయ్సే ఫ్రెండ్స్ రూపంలో పరిచయం అయ్యి కంటిన్యూషన్ వెళ్ళి వేరు ఇష్యూస్లో మాకు దొరికితే ఎఫ్ఐఆర్ చేస్తే వాడి లైఫ్ ఏమైపోతుందని ఆలోచించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే, నేను ఇది కంటిన్యూ అవుతానా లేదా, స్టెబిలిటీ ఉండగలుగుతానా లేదా, కమిట్మెంట్ ఇవ్వమంటే నేను ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాను మేడం, నాకు ఇంత గొప్పగా చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు, నా లైఫ్ నా ఇష్టం అనుకుంటూ వెళ్ళిపోయాను, దయచేసి నా లైఫ్ నేను సెటరేట్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పాడు. సో అలా అవకాశం ఇచ్చి ఒకరిని నా లైఫ్ నేను సక్రమంగా నిర్వర్తించుకుంటాను, ముందుకు వెళ్తాను అని ఇంకొకరిని ప్రాధేయపడే పరిస్థితి మీరు ఎందుకు తెచ్చుకోవాలి? ఎర్లీ ఏజ్లోనే మీరు ఇప్పుడు ఉన్న మీ ఆలోచనలు ఏ విధంగా సాగుతున్నాయి, వాటిని ఎలా నియంత్రించుకోవాలి, ఎవరి గైడెన్స్ తీసుకోవాలి, నెగిటివ్ థాట్స్ వస్తే వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే నాలెడ్జ్ మీరు సంపాదించుకోలేకపోతే మీరు ఎన్ని డిగ్రీలు చదివి ఏంటి ఉపయోగం? కాబట్టి మీరు రెగ్యులర్ క్లాస్ రూమ్లో ఉన్నారు, లేదా ఈ హాల్లో ఏదో ఈరోజు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి వచ్చాం, విన్నాం, వెళ్ళామని కాకుండా దయచేసి మీ పర్సనల్ లైఫ్, మీ పర్సనల్ థింకింగ్ ఎబిలిటీ ఏ విధంగా ఉంది అనేది ఆలోచించుకోండి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వైపు ముందుకు వెళ్ళటానికి, రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మీరు తయారవడానికి మీకు ఉండాల్సిన సోర్సెస్ ఏంటి, మీరు డెవలప్ చేసుకోవాల్సిన క్వాలిటీస్ ఏంటి, దోస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఎట్ ది స్టూడెంట్ లెవెల్. మీరు పెద్ద నేషనల్ గర్ల్స్ డే సందర్భంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మన ప్రిన్సిపల్ సార్కి, మరి మిగిలిన ఇక్కడ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు నేషనల్ గర్ల్స్ డే అంటే మరి పిల్లలందరూ, ఆడపిల్లలందరూ చాలా స్కూల్స్లో చాలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా మంచి ప్రోగ్రామ్స్ తోటి ప్రతి ఒక్క స్కూల్లో కూడా చాలా మంచిగా మరి పిల్లలందరూ కూడా కనిపిస్తున్నారు. ఇంత ఆనందంగా ఈరోజు అందరూ కూడా స్పెండ్ చేస్తున్నందుకు ఈరోజు మనం ఎక్స్పెషల్ ఈరోజు యొక్క ప్రోగ్రాంలో మరి బాలికల మీద జరిగే చాలా అన్యాయాలు, చాలా సంఘటనలు మనం మార్నింగ్ లేస్తుంటే యూట్యూబ్ ఖచ్చితంగా మనం ఓపెన్ చేస్తామా? సెల్ ఫోన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనం చూసేది ఏంటి? యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. యూట్యూబ్ ఓపెన్ చేసిన దాంట్లో ఫేస్కి సంబంధించిన టిప్స్, ఫేస్కి సంబంధించి కొంతమంది ఫాలో చేస్తారు, కొంతమంది టిక్ టాక్స్ చూస్తూ ఉంటారు, కొంతమంది క్రైమ్ ఫాలో అవుతారు. ఎంతమంది మార్నింగ్ లేచినంటే క్రైమ్ చూస్తారు? డైలీ ప్లీజ్ సైలెన్స్. నేను అడిగింది ఏమి కూడా జోకేం కాదు. మనం సొసైటీలో రెగ్యులర్గా మన చిన్నపిల్లల మీద కానీ, ఆడపిల్లల మీద కానీ, ఎస్పెషల్లీ ఉమెన్ మీద జరిగేటటువంటి లైంగిక దాడులకు సంబంధించి చాలా వరకు మనం డైలీ ఒక న్యూస్ చూస్తున్నాం. మన ఏడులో రీసెంట్గా కూడా మనకి ఒక యాసిడ్ దాడి జరిగింది. ఎవరికైనా ఐడియా ఉందా? దానికి రీజన్ ఏంటి? రీసెంట్గా మన డిస్ట్రిక్ట్లోని న్యూజివీడ్, ప్లీజ్ సైలెన్స్, న్యూజివీడ్లోని పల్లెలగూడ అని చెప్పి ఒక విలేజ్లో ఒక 4 years గర్ల్ మీద రేప్ జరిగింది. ఇన్సిడెంట్ ఎవరికన్నా ఐడియా ఉందా? సొసైటీలో మనకి క్రైమ్ ఆడపిల్లల మీద ఎందుకు జరుగుతుంది? ఎవరన్నా ఏమన్నా చెప్తారా? నాకు గర్ల్స్ వైపు నుంచి ఒకటి, జెంట్స్ వైపు నుంచి ఒకటి, అసలు క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి? నాకు ఈ మన మేడం సూర్య చక్రవేణి మేడంకి నాకు దగ్గర 2012 నుంచి మేడంకి నాకు జర్నీ. అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కానీ, లేదంటే కనుక వర్క్షాప్స్లో కానీ, చాలా ప్రోగ్రామ్స్లో మేడము నేను కూడా చాలా కండక్ట్ చేసుకుంటూ తిరిగాము. ఈ జర్నీలో అంతా కూడా మేడము చాలా మంది పిల్లలకి మోటివేషన్ చేస్తూ మరి ఆవిడ మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేశారు. కానీ ఇక్కడికి వచ్చే టయానికి క్రైమ్ అనే టయానికి చాలా
చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల చదువుకునే పిల్లలు ఏ విధంగా వాళ్ళు మిస్టేక్స్ చేసి వాళ్ళ భవిష్యత్తుని ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారు అన్నది మా దగ్గరికి రాకముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారు వాళ్ళ దగ్గరికి కౌన్సిలింగ్స్కి వెళ్తూ ఉంటాయి. వాళ్ళు ఎంతో కౌన్సిలింగ్స్ చేసినా సరే వాళ్ళ దగ్గర అవ్వక వాళ్ళు ఎటువంటి కౌన్సిలింగ్స్లో కూడా వాళ్ళు రెడ్యూస్ అవ్వకుండా వాళ్ళు రాంగ్ స్టెప్స్ చేయడం వల్ల క్రైమ్ జరగడం, వాళ్ళు ప్రెగ్నెంట్స్ అవ్వడం, మా దగ్గరికి పోలీస్ స్టేషన్స్కి రావడం జరుగుతూ ఉంటాయి. లాస్ట్ పర్సన్ ఒకసారి లేకపోయినా చూస్తున్నారా? ఈవినింగ్ అనే టైంకి మార్నింగ్ స్కూల్స్కి కాలేజెస్ దగ్గరికి రావడం, బస్ స్టాండ్స్లో లేదంటే కనుక పార్క్స్లో గట్టి మీరు ఎక్కడన్నా కనిపిస్తే మ్యాక్స్ అవేర్నెస్ కల్పించడానికి ఒక తాపత్రయంతో మేము మీ దగ్గరికి వస్తున్నాం. మీరు మమ్మల్ని ఏం చేస్తున్నారు? తిప్పుకుంటున్నారు. లేదు లేదు, చాలా మంది వచ్చేస్తున్నారు బాబు, మేడం ఇందాక సైకో అన్నారు, మమ్మల్ని అయితే గోష్ఠులతో పోలుస్తున్నారు అన్నమాట. ఈ బాబు హ్యాపీ టీం వస్తున్నారు అనే టైంకి ఒక దయ్యాలు వస్తున్న టైంలో ఫీల్ అవుతున్నారు చాలా మంది. బట్ మేము ఎందుకు అంత ప్రయాసపడి, మేడం అవనివ్వండి మేము అవనివ్వండి, మేము ఎందుకు అంత ప్రయాసపడి మీ దగ్గరకు వస్తున్నాము అన్నది చాలా మంది ఒక అవగాహన చేసుకుంటే కనుక మీకు అర్థమవుతుంది. ఒక మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ మీద ఒక గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ జరుగుతుంది, మీరు ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారు? లాస్ట్ పర్సన్ వేసే కదా కూర్చోాలి అని అంటే చాలా మంది కొంచెం ఫీల్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అటువంటి టైంలో మీరు ఎవరికి చేస్తారు? మీకు అవేర్నెస్ కల్పించింది వీటి కోసమే. 9550351100 అని చెప్పి ఒక వాట్సాప్ నెంబర్ని మేము లాస్ట్ November 6th 2024లో మన జిల్లా ఎస్పీ గారు ఈ పిల్లల మీద, మహిళల మీద, ఆడవారి మీద, వృద్ధాప్యంలో ఉన్న లేడీస్ మీద జరిగేటువంటి అది లైంగిక దాడికి సంబంధించి ఇమీడియట్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఎస్పీ గారు సర్క్యులేట్ చేశారు. ఆ నెంబర్ని మేము డైలీ కూడా మీ దగ్గరికి వచ్చి మేము అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఎవరైనా నెంబర్ నోట్ చేసుకున్నారు ఒక్కరన్నా సరే? మీ ఇంట్లో గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ పిల్లల మీద ఎవరైనా పర్సన్ చేశారు, లేదు మీ సరౌండింగ్ పీపుల్ జరిగింది, లేదు మీ ఇంట్లో మీ సిస్టర్కి ఏదన్నా ఈవ్ టీజింగ్ కానీ లేదంటే కనుక ఎవరైనా వరస్ట్ వీడియోస్ మెసేజెస్ పెట్టారు, మీరు ఎవరికి మెసేజ్ చేయాలి, ఎవరికి కాల్ చేయాలని చెప్పి మీ దగ్గరికి వచ్చి మేము ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కల్పిస్తాం. ఎవరైనా ఆ నెంబర్ నోట్ చేశారా? మిస్టేక్స్ అన్నీ కూడా మీరు రెక్టిఫికేషన్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో మీకు బెస్ట్గా ఉంటుంది. చాలా మంది కాలేజెస్ ఎగ్గొడుతున్నారు, పార్క్స్లో వెళ్తున్నారు, మరి ఎలాగా జంటలుగా వెళ్ళి కాలేజెస్లో ఎగ్గొట్టి సినిమా ఎక్కడ మనకి రీసెంట్గా ఏంటి మనం పెట్టాలి CMR అక్కడ ఫ్రీగా ఏంటది జూడో ఒకటి కొంచెం పర్సంటేజ్ డిస్కౌంట్స్ అవి తగ్గించారు కదా, ఆ షాపింగ్ మాల్స్ దగ్గరికి వెళ్తున్నారు. ఒక చిట్టి వెహికల్ అని చెప్పి ఒక వెహికల్ కూడా ప్రజెంటేషన్ చేపిస్తున్నారు. చిట్టి వెహికల్ ఎవరన్నా చూసారా? మీకు ఎక్కువ బస్ స్టాండ్లో మేము పెడుతున్నాం. ఇంతకుముందు మేము అభయ టీమ్స్ తిరుగుతే జస్ట్ నేను నాతో పాటు మా కానిస్టేబుల్స్ వచ్చేవాళ్ళు. రీసెంట్లీ మళ్ళీ ఒక మన జేసీ మేడం గారు, మన జిల్లా ఎస్పీ గారు కూడా ఈ చిట్టి వెహికల్ అని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పిల్లలందరికీ కూడా మేము చెప్పేది వినేదానికన్నా కూడా మీకు చూస్తే అది మైండ్లో ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఆ డిజిటల్ ద్వారా మీకు అన్నీ కూడా మీకు ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాం. మీకు ఈవినింగ్ అనే టైంకి CMR దగ్గర కానీ, న్యూ బస్ స్టాండ్ దగ్గర కానీ, లేదంటే కనుక ఓల్డ్ బస్ స్టాండ్ ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో కూడా ఆ డిజిటల్ వెహికల్ ద్వారా కొన్ని వీడియోస్ ప్రజెంటేషన్ చేసి క్రైమ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అన్నది మీకు విజువాలిటీ ద్వారా మీకు చూపిస్తున్నాం. దయచేసి మీరు ఎటువంటి సైబర్ క్రైమ్కి కూడా మీరు ఇంత కూడా విని ఇంత ఎడ్యుకేటెడ్గా ఉండి కూడా మీరు చాలా మంది లోన్ అవుతూ ఉంటున్నారు. రీసెంట్లీ బెంగళూరులో కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఒక ఫోన్ గిఫ్ట్గా పంపిస్తే ఆ ఫోన్ ఓపెన్ చేసి దాంట్లో సిప్ అతను వేయగానే 2.5 కోట్ల రూపాయల అమౌంట్ అతని అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి కూడా చిన్న చిన్న మిస్టేక్స్ జరగడం వల్ల ఎంత పెద్ద అమౌంట్ వాళ్ళకి పోతుంది అన్నది కొంచెం ఆలోచించండి. దయచేసి ఎవరు కూడా ఈ సైబర్ ఫ్రాడ్స్ కానీ లేదంటే కనుక వినమ్మా ఈ ఆడపిల్లల దగ్గరికి మీరు ఎవరైనా వెళ్తే కనుక మీ భవిష్యత్తు మీరు పాడు చేసుకుంటారు. అదేవిధంగా ఒకవేళ మీకు తెలియకుండా ఏదైనా సైబర్ ఫ్రాడ్స్ కానీ లేదంటే ఆడపిల్లలు ఎవరైనా ఇబ్బంది పెట్టినా మీకు ఇచ్చినటువంటి 9550351100 ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. మరి మీరు భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని ఒక మంచి ముఖ్య ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళాలి తప్ప మీ యొక్క ఫ్యూచర్ని ఎవరు కూడా డ్యామేజ్ చేసుకునే విధంగా ఉండకుండా దయచేసి మీ యొక్క
పేరెంట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దృష్టిలో పెట్టుకుంటే మీరు మ్యాక్సిమం మీ యొక్క మైండ్ సెట్ మీరు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరు కూడా మోసం చెయ్యాలి అని చెప్పి ఆలోచన కాకుండా బెస్ట్గా మనం నిలబడాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక రోల్ మోడల్గా మనం నిలబడాలని మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈరోజు మరి మాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి సిఆర్ఎన్ కాలేజీ యాజమాన్యానికి మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. To express our heartfelt gratitude to our two distinguished speakers, Dr. C.H. Surya Chakravarti Garu and Srimati Vallu Stein. We are deeply grateful for the valuable insight. Srimati Valluri Transcriya Garu's speech is informative and engaging. Thank you, ma'am, for letting us know about and all the people who position a significant role in making this event a grand success. Thank you all. అంతా బాగుంది కానీ ఫేస్ లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా. సిగ్గెలా పడాలి? పెళ్లి కూతురువే అల్లరి చేస్తే ఎలా? ఇంకెంతసేపు అక్క, ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది, తను మారుతుంది. నిజమే, ఇప్పటి వరకు నేను హీరోని, రేపటి నుంచి జీవి మాల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్, క్వాలిటీ, లుక్ మారుతుందా? ఎందుకు మారుతుంది? ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను. మీ మనస్సే నేను కదా. ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను? మీరెప్పటికీ నా హీరోని.